ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం జంక్షన్లో వారాహి విజయబేరి సభలో ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కంపెనీలు మూతపడ్డాయని, యువతకు ఉపాధి, యలమంచిలి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై నేను బాధ్యత తీసుకుంటానని, కన్నబాబు భూ కబ్జాలు అవినీతి తప్ప నియోజకవర్గంలో ఏం చేసింది లేదని, స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించలేదన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి జగన్ అడిగితే ఇచ్చారు. రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో చూశారు కదా. 10 సంవత్సరాలుగా ఏ పదవి లేకపోయినా మీకోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నానని, గాజు గుర్తుపై మీ ఓటు వేసి ఎమ్మెల్యేగా సుందరపు విజయ్ కుమార్ను, ఎంపీగా సీఎం రమేష్ను గెలిపించుకోవాలని కోరారు. అందరిలాగా వచ్చి నేను చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదు. దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతున్నాం. ఓడిపోయిన వాడిని ఎందుకు నిలబడి ఉన్నాను? నా కోసం మీరు నిలబడి ఉన్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఓటమి నాకు ఎప్పుడు కలగల. ఎంతసేపు కష్టం, పోరాటమే తెలుసు. చెగువేరాని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శ్రీ వారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం. నేను వచ్చింది కూడా ఈ రోజున మా విజయం మీరు తీసుకోండి. ఇక్కడున్న యువత ఉన్నారు. ఇక్కడ ఇందాక మండపేటకి వెళ్తే అక్కడ రామ్ చరణ్ గారి ఫోటోను, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో, ఆయన అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టి చూపించారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు, ప్రభాస్ గారి ఫోటోలు, మహేష్ గారి ఫోటోలు. సో ఇంకొకళ్ళు ఏం చేశారంటే మనకు అల్లు అర్జున్ గారిది తగ్గేదేలా అని చెప్పి ఒకటి చెప్పారు. సరే, సంతోషం. యువత పట్టుకొని తగ్గేదేలా అంటే చెప్పా. నా ముందు చెప్పడం కాదు తగ్గేదేలా అని. ఎన్నికల సమయంలో వైసీపీకి చెప్పడం, మేము తగ్గేదే లేదు, కిందకు దించుతామని చెప్పాం. అప్పుడు గడ్డం మీద ఇలా పెట్టి తగ్గేదేలా అప్పుడు చెప్పండి. మీరు ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే, ట్రాఫిక్ సగటు మనిషి కోసం ప్రాణాలు తెగించి ఒక నయవంచకుడితోటి, ఒక గోండాతోటి, ఒక దోపిడీదారుడితోటి పోటీ చేయడానికి నేను